నెక్స్ట్ ధరణిలోకి చొరబడి భూములు మేతాట. ధరణి పోర్టల్లోకి అధికారుల ప్రమేయం లేకుండానే చొరబడి భూములు తినేసిరట. కలెక్టర్ CCLA అప్రూవల్ లేకుండానే స్థలాల వివరాల్లో మార్పులు చేర్పులు చేసిరట. మరి ఎట్లా ఓపెన్ అవుతుంది? అది కలెక్టర్కి అప్లై చేసుకున్నా కూడా ఓపెన్ కాని పోర్టలు, ఆప్షన్స్ లేవని రైతులని జనాన్ని ఇబ్బంది పెట్టిన గత ప్రభుత్వము CCLA అప్రూవల్ లేకుండా, కలెక్టర్ అప్రూవల్ లేకుండానే స్థలాలు ఎవరి కాడు మార్చుకున్నారట. సీక్రెట్ యాక్సెస్తో తతంగం నడిపించిన గత ప్రభుత్వంలోని పెద్దలు, సహకరించిన అప్పటి ఉన్నతాధికారి, TSTSలోని మరో ఆఫీసర్ వేలాది ఎకరాల ప్రభుత్వ అసైన్డ్, వక్ఫు, దేవాదాయ వివాదాస్పద భూములు పట్టా భూములుగా మార్చేసిరట. తమకు కావలసిన వాళ్ళ పేర్ల మీద ధరణిలో రీఎంట్రీ. రంగారెడ్డి, మేడ్చల్, వికారాబాద్, సంగారెడ్డి జిల్లాల్లో ఎక్కువగా అక్రమాలు. అంటే ఈ ఆయా జిల్లాల కలెక్టర్లంతా దొంగలు అన్నట్లు లెక్క. వాళ్ళకి తెలియకుండా ఎట్లా జరుగుతుంది? జరగదు. అక్రమంగా భూములు కొల్లగొట్టినట్లు గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం ఫోరెన్సిక్ ఆడిటింగ్ చేయాలని సూత్రప్రాయ నిర్ణయం అట. ఏమన్నా దుర్మార్గమా ఇది? గత ప్రభుత్వ హయాంలో ధరణి పోర్టల్లో ఎవరికీ తెలియకుండా భూముల వివరాలు మార్చేశారు. తహసీల్దార్, కలెక్టర్ CCLA ప్రమేయం లేకుండానే ప్రభుత్వ అసైన్డ్, వక్ఫు, అటవీ, దేవాదాయ భూములతో పాటు వివాదాస్పద భూముల జాబితాలోని భూములను తమకు కావలసిన వాళ్ళ పేర్ల మీద పట్టా భూములుగా నమోదు చేసుకున్నారట. 100% ఇలా కేసీఆర్ ఫ్యామిలీ ఇన్వాల్వ్ అయినది. కేసీఆర్ ఫ్యామిలీ, వాడు సోమేష్ కుమార్, ఈ బ్యాచ్ అంతా కలిసి చేసిన దుర్మార్గం ఇది. ఈటల రాజేందర్ ఎప్పుడు చెప్తున్నట్టు కదా, బయటకు వచ్చిన తర్వాత రాత్రి 9 గంటల తర్వాత ప్రగతి భవన్లో లైట్లు వెలుగుతాయి. రాత్రి 9 తర్వాత సీక్రెట్ రూమ్లో కూర్చొని, ఓపెన్ హాల్లోనే కూర్చొని మొత్తం ఈ ధరణిలో ఏ భూములు ఎట్లా మార్చాలి పెద్ద పెద్ద LEDలు పెట్టుకొని ఈ వ్యవహారాన్ని అంతా KTR, KCR, హరీష్ రావు, కవిత వీళ్ళంతా, వీడు వెంకటరామిరెడ్డి, సోమేష్ కుమార్, ఈ బ్యాచ్ అంతా కలిసి చేసిన దందా ఇది. రామేశ్వరరావు, మెగా కృష్ణారెడ్డి బ్యాచ్ అంతా. అసలు ఇది ఏంది ఫోరెన్సిక్ ఆడిటింగ్? ధరణి పోర్టల్లో రికార్డుల కరెక్షన్ ఏ విధంగా జరిగింది, నిబంధనల ప్రకారం చేశారా లేదా అక్రమ పద్ధతుల్లో చేశారా అనే విషయం ఫోరెన్సిక్ ఆడిటింగ్లో తెలిసిపోతుందని అధికారులు చెబుతున్నారు. ధరణి పోర్టల్ ఇంటిగ్రేటెడ్ ల్యాండ్ రికార్డ్స్ మేనేజ్మెంట్ సిస్టమ్ తేవడానికి ముందు వరకు ఉన్న రికార్డులను ఆధారంగా చేసుకొని ఏ భూములను మార్చారో పూర్తి స్థాయిలో తేలుస్తారు. ధరణి పోర్టల్ వ్యవహారం అంతా డిజిటల్ కాబట్టి ఆడిట్ కోసం అవసరమైన మొత్తం సమాచారాన్ని యాక్సెస్ చేయడానికి ప్రభుత్వం CCLA పోర్టల్ నిర్వహిస్తున్న ప్రైవేట్ ఏజెన్సీ మధ్య చట్టపరమైన ఒప్పందాలు రివ్యూ చేస్తారు. ప్రైవేట్ ఏజెన్సీ మన బినామీ కంపెనీనేనా? ధరణి పోర్టల్ డేటాబేస్లు పూర్తి స్థాయిలో పరిశీలిస్తారు. అనధికార యాక్సెస్, పోర్టల్ డేటాలో మార్పులను గుర్తించడానికి డిజిటల్ ఫోరెన్సిక్ చేస్తారట. ఏం ఫోరెన్సిక్ ఆడిటింగ్ చేస్తారో ఏం కనుక్కుంటారో కానీ రాబోయే రోజుల్లో చూడాల్సిందే మనం. మొత్తం భూములు కొల్లగొట్టిరు. అరే ఇప్పుడున్న గవర్నమెంట్ 11 ఎకరాల భూమి కేసీఆర్ పార్టీ ఆఫీస్ కోసం రాసుకున్నాడు. దాన్ని ఇంతవరకు వెనక్కి తీసుకుంటలేరు.